హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? ఈ వినాయక చవితికి మేము కుడుములు, బెల్లపు తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపించబోతున్నాను. ముందుగా ఉండ్రాళ్ళు ప్రిపరేషన్ చేసుకోవడానికి చిన్న టీ గ్లాస్ పచ్చి శనగపప్పు తీసుకుని గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ శనగపప్పు 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పక్కన బాండీ పెట్టుకుని 1 కప్పు వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ చేయాలి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు చిన్న కప్పు కొబ్బరి తురుము తీసుకుని వాటర్లో యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. 10 మినిట్స్ ఉడికించిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, శనగపప్పు అయితే పూర్తిగా ఉడకవసరం లేదు, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి బియ్యం పిండిని ఈ వాటర్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బియ్యం పిండి మరీ మెత్తగా కాకుండా నూకలాగా గరుగ్గా ఉండాలి. బియ్యం పిండి మరీ స్మూత్గా కాకుండా మరీ నూకలా కాకుండా ఉంటేనే ఉండ్రాళ్ళు సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ పొడి బియ్యం పిండికి బదులుగా తడి బియ్యం పిండి తీసుకుంటే వాటర్ కొంచెం తగ్గించి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత చేతికి నీళ్లు కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని కుడుములు మొత్తం ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర కానీ ఒక గిన్నె కానీ తీసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఇక్కడ చూపించే విధంగా కుడుములు స్టీమ్ చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత కుడుములు రెడీ అయిపోయాయి. ఇప్పుడు బెల్లం తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్లో 2 స్పూన్స్ బెల్లం వేసుకుని 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. మరిగిన ఈ వాటర్లో మనం తీసుకున్న 1 కప్పు పిండిని కొద్ది కొద్దిగా ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇది మొత్తం ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుని 1 కప్పు బెల్లం కూడా అదే కప్పుతో వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్లు కుడుముల్లో వేసిన శనగపప్పు ఇందులో కూడా యాడ్ చేసుకుంటున్నాను. అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా కుక్ అవుతుండగా ఇప్పుడు తాలికలు చేసుకోవడానికి జంతికలు వేసుకుని గొట్టం తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే చేత్తో అయినా మనం ఈ తాలికలను చేసుకోవచ్చు. చూడండి, చిన్న చిన్న కుడుముల కింద కూడా చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. మనకి వచ్చే సింపుల్గా అయ్యే విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఈ మరుగుతున్న బెల్లం వాటర్లో ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో కలపకుండా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒక్కసారి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, బెల్లం తాలికలు అయితే ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతాయి. వినాయకుడికి ఇష్టమైన ఈ బెల్లం తాలికలు కుడుములు నాకైతే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి.
ఈ వినాయక చవితికి మీరు ఏ ప్రసాదాలు చేశారో, బెల్లపు తాలికలు, కుడుములు ఇదే విధంగా చేశారా అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ బెల్లపు తాలికలు, కుడుములు మీకు కూడా నచ్చాయా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.